ఒక గ్లాస్ నూనె తీసుకొని రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికేంత వరకు స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక గ్లాసు బియ్యం నూక తీసుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇలా వస్తుంది. దీనిలోని శనగపలుకులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి పోపు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకున్న తర్వాత ఈ నూకలో వేసుకోవాలి. ఉడకబెట్టిన నూకలోని వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, నిమ్మరసం వేసుకోవాలి. ఇలా పోపు అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక నిమ్మరసం వేసుకోవాలి. ఫస్ట్ ఒక కాయ నిమ్మరసం వేసుకొని చాలకపోతే మళ్ళీ వేసుకోవాలి. ఫస్ట్ ఒక నిమ్మకాయ రసం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే నూకతో చేసిన పులిహోర రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూడండి. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.